హాయ్! ఈరోజు మనము ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఏముండాలి, ఏమి అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్‌ని యూజ్ చేసిందనేసి మీరు దీన్ని ఆడిట్ చేయాలి. ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది కంపల్సరీ ప్రతి 6-12 మంత్స్‌లో వన్స్ ఒకసారి మనం ఏం చేస్తాము ఆడిట్ చేయాలనమాట. ఆన్ పేజ్ ఎస్ఈఓలో ఏమేమి వస్తుంది, ఎలా అనేది చూద్దాము. ఫస్ట్ ఏమి టైటిల్ ట్యాగ్ ఉంటుంది. టైటిల్. ఈ టైటిల్ ట్యాగ్ అంటే నేనేమి దీని పర్టికులర్ టాపిక్స్ గురించి నేను మొత్తము ఆన్ పేజెస్ సిఓలో మొత్తము టాపిక్స్ వైస్ నేను చెప్పాను. దాంట్లో నేను మళ్ళీ ఇదేమి చెక్ లిస్ట్ అనమాట. టోటల్‌గా ఏమేమి ఉండాలి, ఏమి అనేది దాని గురించి చెప్తాను. ఈ టైటిల్ గురించి నేను చెప్పాననమాట. ఎంత ఉండాలి, 60-70 క్యారెక్టర్స్ ఉండాలి. దానికంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, టైటిల్ అనేది ఎలా ఉండాలి, అట్రాక్టివ్‌గా ఉండాలి అనేసి నేను మీకు ఇంతకుముందు వీడియోలోనే స్లైడ్‌లో చెప్పిన టైటిల్ అనేది ఎలా ఉండాలి అనేసి. మెటా డిస్క్రిప్షన్ ట్యాగ్ గురించి చెప్పాను. డిస్క్రిప్షన్ అనేది కూడా ఎంత ఉండాలి, 160 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉండాలి. 160 కంటే తక్కువ ఉండాలి. 160 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది చూపెట్టదు. నెక్స్ట్ టైం టైటిల్‌లో ఏదైతే మనం పర్టికులర్ కీవర్డ్‌ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు ఆ కీవర్డ్ అనేది టైటిల్‌లోనూ ఉండాలి, డిస్క్రిప్షన్‌లోనూ ఉండాలి. అర్థమవుతుందా? టైటిల్‌లోనూ ఉండాలి. నెక్స్ట్ టైం డిస్క్రిప్షన్‌లో కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆల్ట్ ట్యాగ్స్. ఆల్ట్ ట్యాగ్స్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇమేజ్‌లో యూజ్ చేస్తాం. ఆల్ట్ ట్యాగ్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇమేజ్‌లో యూజ్ చేస్తాం. ఏమి ఇది ఆల్ట్ ట్యాగ్ అనేది ఇమేజ్‌కి యూజ్ అవుతుంది. ఈ ఆల్ట్ ట్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటే నీకేమి ఈ ఇమేజ్ ర్యాంకింగ్‌లో కూడా మీ వెబ్‌సైట్ అనేది ర్యాంక్ అవుతుంది. దాని ద్వారా కూడా మీకేమవుతుంది, సెర్చ్ ఇంజిన్ ర్యాంకింగ్‌లో పెరుగుతుందన్నమాట. సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ అనేది పెరుగుతుందన్నమాట ర్యాంకింగ్. నెక్స్ట్ హెచ్1 ట్యాగ్స్ గురించి చెప్పాను. హెడ్డింగ్ హెచ్1 ట్యాగ్స్ అంటే హెడ్డింగ్ ట్యాగ్స్ అన్నమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి కూడా నేను మీకు చెప్పానన్నమాట. హెడ్డింగ్ ట్యాగ్స్ ఎలా హెచ్1, హెచ్2, హెచ్3 నెక్స్ట్ హెచ్3 వరకు మనము యూజ్ చేయొచ్చు. హెచ్4, హెచ్5 మాక్సిమం అవాయిడ్ చేయండి అని నేను చెప్పాను. నేను హెడ్డింగ్స్ గురించి చెప్పినప్పుడు నేను మీకు దీంట్లో చెప్పాను. ఈ ప్రతి దీంట్లోనూ నేనేమి టాపిక్ అనేది ఉండదనమాట. మీరు ఆ వీడియోస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దీంట్లో ఏదైనా పర్టిక్యులర్‌గా డౌట్ ఉంటే మీరు దాంట్లో పోయిందని ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా అనేది, ఏమి అనేది. ఓకేనా? ఇది హెడ్డింగ్స్. నెక్స్ట్ యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది చెప్పాను. యూఆర్ఎల్ అనేది ఎంత ఉండాలి, లెంత్. నెక్స్ట్ దాన్ని నేను ఎగ్జాంపుల్స్‌లో కూడా చూపెట్టాననమాట. హెచ్‌టీఎంఎల్‌లో ఎలా ఉంటుంది, హెచ్‌టీఎంఎల్ అంటే కస్టమ్ కోడ్ చేసినప్పుడు ఒక వెబ్‌సైట్‌ని ఎలా ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ ప్రెస్ ద్వారా నువ్వు చేసినప్పుడు అది ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను, కస్టమ్ కోడ్ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి వర్డ్ ప్రెస్. నెక్స్ట్ మీకు అక్కడ వర్డ్ ప్రెస్‌లో యూజ్ చేసినప్పుడు ర్యాంక్ మ్యాథ్ మన వర్డ్ ప్రెస్‌లో జనరల్‌లోకి వెళ్ళిందని పర్మాలింక్ ఉంటుంది. ఆ పర్మాలింక్‌లో స్ట్రక్చర్‌ని మీరు వెబ్‌సైట్ యొక్క స్ట్రక్చర్‌ని ఎలా చేంజ్ చేయొచ్చో అది కూడా నేను మీకు చెప్పాననమాట. మీకు దాన్ని బట్టిందనేసి కూడా ఏమవుతుంది, యూఆర్ఎల్ స్ట్రక్చర్ అనేది యూజ్ ఉంటుంది. యూఆర్ఎల్ స్ట్రక్చర్ వల్ల కూడా మీకు ఏమవుతుంది, పేజ్ ర్యాంక్ అనేది అవుతుంది. ఈ కీవర్డ్ అనేది పర్టికులర్‌గా యూఆర్ఎల్‌లోనూ ఉండాలి, టైటిల్‌లోనూ ఉండాలి, డిస్క్రిప్షన్‌లోనూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంటర్నల్ లింకింగ్ స్ట్రాటజీ. ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ దీని గురించి మొత్తము చెప్పాను. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఇంటర్నల్ లింకింగ్ అంటే మీరు ఆన్ పేజ్ చేసేటప్పుడు ఇంటర్నల్ లింకింగ్ కంపల్సరీ చెక్ చేయాలి. నెక్స్ట్ మీరు ర్యాంక్ మ్యాప్ కానీ వర్డ్ ప్రెస్‌లో యూజ్ చేస్తున్నారు అంటే మీరు ర్యాంక్ మ్యాప్ యూజ్ చేసినప్పుడు అక్కడ అర్బన్ పోస్ట్ అనేసి మీరు ఆల్ పోస్ట్‌లోకి వెళ్ళిందని అర్బన్ పోస్ట్ అని ఉంటుంది. అక్కడ పోయిందని మీరు చెక్ చేయొచ్చు అనమాట. ఏ పేజ్‌కి ఇంకా ఎటువంటి లింకు లేదు అనేసి. ఇంటర్నల్ లింకింగ్ వల్ల ఏమవుతుందంటే మీకు ఇండెక్సింగ్ అనేది ఫాస్ట్‌గా అవుతుంది. నెక్స్ట్ కంటెంట్, యూనిక్ కంటెంట్ ఉండాలి. ఇవంతా నేను చెప్పాను. నెక్స్ట్ కీవర్డ్ డెన్సిటీ, కీవర్డ్ సెలక్షన్, రీసెర్చ్, టెస్టింగు. ఈ కీవర్డ్ డెన్సిటీ 5-10% ఉండాలి. 5-20% ఉండాలి. ఇవంతా కూడా నేను వీడియోస్‌లో మీకు చెప్పాను. మీకు ఇంకా ఏదైనా వీటి గురించి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. అర్థమవుతుందా? మీకు నేను వీడియోస్ అనేది ఈ పర్టిక్యులర్ వీడియోస్ యూఆర్ఎల్, హెచ్1 ట్యాగ్, మెటా టైటిల్ వీటికన్నిటికి నేనేమి పర్టిక్యులర్‌గా వీడియోస్ చేశాను. ఆ వీడియోస్‌లో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఆ ఇండివిడ్యువల్ వీడియోస్‌లోకెళ్ళి నేను ఇప్పుడు ఇక్కడేమి సింపుల్‌గా చెప్తాననమాట. ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదు అనేసి. అర్థమవుతుందా? నెక్స్ట్ సైట్ మ్యాప్స్. సైట్ మ్యాప్స్ అంటే ఏమి అనేది నేను టెక్నికల్ ఎస్ఈఓలో చెప్పాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే టెక్నికల్ ఎస్ఈఓలోకెళ్ళి సైట్ మ్యాప్స్ అనేది చూడొచ్చు. సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్, ఎస్టీఎంఎల్ సైట్ మ్యాప్స్ ఉంటది. ఆ సైట్ మ్యాప్స్ అనేది చూసుకోండి. నెక్స్ట్ యూజబిలిటీ, యాక్సెసిబిలిటీ, పర్ఫార్మెన్స్ ఇవంతా నేను చెప్పాను. మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది 90 అబోవ్ ఉండాలి. ఇవంతా. నెక్స్ట్ టార్గెట్ కీవర్డ్స్. టార్గెట్ కీవర్డ్ పర్టికులర్‌గా కీవర్డ్ అనేది టార్గెట్ అంటే కీవర్డ్ రీసెర్చ్‌లో నేను మీకు చెప్తాను ఎలా అనేది, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. నెక్స్ట్ ఎక్స్‌పెక్ట్ రిజల్ట్స్ ఇన్ 6-12 మంత్స్. అంటే మనం ఏదైనా ఒక పర్టిక్యులర్ పోస్ట్ రాస్తున్నామంటే అది 6 మంత్స్ ఇంకా ఏమవుతుంది, 12 మంత్స్ వరకు ఉంటుంది అనేసి ఆ కీవర్డ్ అనేది ర్యాంక్ అవ్వడానికి. మీరు ప్రతి ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది ప్రతి ఆర్టికల్ రాసే ప్రతిసారి మీరేమి చెక్ చేస్తా ఉండాలి. 6 మంత్స్‌కో, 7 మంత్స్‌కో కూడా మీరు చెక్ చేస్తా ఉండాలన్నమాట. ఇదంతా ఒక ఆన్ పేజ్ ఎస్ఈఓలో నువ్వు ఆర్టికల్ రాసేటప్పుడు, ఒక పోస్ట్ రాసేటప్పుడు ఇది కంపల్సరీ మీరు చెక్ చేయాలి. అర్థమవుతుందా? ఇవంతా మీరు చెక్ చేసిందనేసి నెక్స్ట్ మీరు ఆర్టికల్ అనేది ఇవంతా దృష్టిలో పెట్టుకొని మీరు ఏం చేయాలిరా అంటే ఆర్టికల్‌ని పోస్ట్ అనేది రాయాలన్నమాట. ఓకేనా? ఈ ఆన్ పేజ్ ఎస్ఈఓ చెక్ లిస్ట్ గురించి తెలుసుకున్నామన్నమాట. చెక్ లిస్ట్‌లో ఏముండాలి, ఏముండకూడదని. 5 థింగ్స్
ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అంటే పర్టికులర్ పేజ్ పోస్ట్ మనం రాసేటప్పుడు దాంట్లో ఇవంతా కూడా లేకుండా చూసుకోండి అనేసి దానికి అర్థం అనమాట. ఫస్ట్ హిడెన్ టెక్స్ట్, నాట్ విజిబుల్, ఇన్విజిబుల్ లింక్స్ అంటే మనము లింక్స్ని టెక్స్ట్ని హైడ్ చేయొచ్చు అనమాట. HTML కోడ్ ద్వారా విజిబిలిటీలో హైడ్ అని పెట్టేసినామంటే అక్కడ ఏమవుతుంది, నీకు స్టైల్ విజిబిలిటీ హైడ్ అని పెట్టినారు అంటే మీకు టెక్స్ట్ అనేది అక్కడేమీ కనపడదు అనమాట. అర్థమవుతుందా? అలా కాకుండా అలా చేయొద్దండి అనేసి దానికి అర్థం అనమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందిరా అంటే నీకు నెగిటివ్ అని వస్తుంది. ఇప్పుడు పేజ్ ర్యాంకింగ్ అల్గారిథంలో ఇప్పుడు క్రాలర్ వచ్చిందనుకోండి. ఈ క్రాలర్ వచ్చినప్పుడు అక్కడ టెక్స్ట్‌ని క్రాలర్‌కి ఏమవుతుంది కనపడదు. అక్కడ హైడ్ అనేసి హిడెన్ అని టెక్స్ట్ అయిపోతుంది. హిడెన్ టెక్స్ట్ అయినప్పుడు ఏమవుతుంది, నీకు అక్కడ కనపడదు. కనపడినప్పుడు ఏమవుతుంది, ఏడ ఒక వర్డ్ అనేది ఉంది కానీ కనపడట్లేదు అంటే దానికి అర్థం ఏమిరా అంటే క్రాల్ చేయడానికి అక్కడ ఏముందనేది వర్డ్ చదవడానికి లేదనమాట హిడెన్ అన్నప్పుడు. అర్థమవుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఆటోమేటిక్‌గా ఈ పోస్ట్‌ని ఏం చేస్తుంది, తగ్గిస్తుంది. ఇలా నువ్వు 2, 3 వర్డ్స్ లేదా ఒక 2, 3 పోస్ట్‌లు చేసావనుకోండి ఆల్రెడీ నీకు ర్యాంకింగ్‌లో ఏమవుతుంది, ఇది నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వెళ్తుందనమాట. నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నీకు ఆటోమేటిక్‌గా పేజ్ ర్యాంకింగ్ అనేది తక్కువ చేస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! ఇది నీది హిడెన్ టెక్స్ట్, ఇన్విజిబుల్ లింక్స్ అంటే ఏమనేది. నెక్స్ట్ డూప్లికేట్ కంటెంట్‌ని డూప్లికేట్ చేయొద్దండి. అంటే ఒక ఆ పోస్ట్‌ని మీరు కాపీ పేస్ట్ చేయొద్దండి. నెక్స్ట్ దాన్ని పారాఫ్రేజ్ చేయొద్దండి. ఓన్‌గా రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ డూప్లికేట్ టైటిల్ ట్యాగ్స్. ఒకే టైటిల్ ఇప్పుడు టైటిల్ ఒకటే ఉంటుంది. దాన్ని డూప్లికేట్ చేయొద్దండి అనేసి. యూఆర్ఎల్ వేరియంట్స్ ఆఫ్ ది సేమ్ పేజెస్. ఏమి పేజ్ అనేది సేమ్‌గా ఉన్నప్పుడు దానికి యూఆర్ఎల్ వేరియంట్స్ అనేది వేరేగా యూజ్ చేయొద్దండి. ఇప్పుడు కంటెంట్ అనేది సేమ్‌గా ఉంది. 2 యూఆర్ఎల్ ఉందనుకోండి. ఫస్ట్ యూఆర్ఎల్, సెకండ్ యూఆర్ఎల్. ఈ రెండిట్లోనూ ఏముంది కంటెంట్ అనేది సేమ్‌గా ఉంది. కానీ మీరేం చేస్తున్నారు, యూఆర్ఎల్స్‌ని వేరేగా యూజ్ చేస్తున్నారు. అర్థమవుతుందా? దాన్ని మనం ఏం చేయాలి, కెనానికల్ ట్యాగ్ యూజ్ చేసిందని మనం దాన్ని చేంజ్ చేయొచ్చనమాట. మీకు దీంట్లో కెనానికల్ వీటిలో ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఆఫ్ సైట్ ఇమేజెస్ అండ్ కంటెంట్ ఆన్ సైట్. అంటే ఆఫ్ సైట్ ఇమేజెస్ అండ్ కంటెంట్ అంటే మీ సైట్‌లో లేకుండా ఇమేజెస్‌ని పెట్టడము అలాంటివంతా కూడా మనం ఏం చేయమంటున్నారు, అవాయిడ్ చేయమంటున్నారు. ఇవంతా మీకు అర్థమైందనుకుంటాను. ఏమి ఉండాలి, ఏమి ఉండకూడదనేది. ఇప్పుడు చెక్ లిస్ట్ చూసారు. ఇప్పుడు ఇది అవాయిడ్ చేయాల్సినవనమాట. థాంక్ యూ.